ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ని కలిశారు. మధ్యాహ్నం రాజ్ భవన్ వెళ్లిన సీఎం ఆమెకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ను కలిసిన వారిలో ముఖ్యమంత్రితో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఉన్నారు. పుష్పగుచ్చం ఇచ్చి సీఎం గవర్నర్ పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆ తర్వాత గవర్నర్ కు సీతక్క శాలువా కప్పి సత్కరించారు. కొండా సురేఖ నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్ కి ఓ పూల మొక్కను అందించారు. ఆ తర్వాత కాసేపు కూర్చొని ముచ్చటించారు. బులెటిన్ లెక్క డీటెయిల్స్ చూద్దాం. నాంపల్లి మైదానంలో నుమాయిష్ ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. హైదరాబాద్ అంటేనే చార్మినార్, ట్యాంక్ బండ్, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తుకొస్తాయన్నారు. నుమాయిష్ లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపారవేత్తలందరూ పాల్గొంటారని చెప్పారు. ఎన్నో కళలకు సంబంధించిన వస్తువులు సైతం ఇక్కడ ప్రదర్శించడం ఎంతో అభినందనీయమన్నారు. నుమాయిష్ కమిటీ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలకి ప్రభుత్వం నుంచి పూర్తి తోడ్పాటు అందిస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. ఇక మహిళలకు ఎగ్జిబిషన్ లో కమిటీలో మహిళల ప్రాతినిధ్యం ఎంతో అభినందనీయమని, పారిశ్రామిక రంగంలో మహిళలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. కొత్త సంవత్సరం అన్ని శుభాలే జరగాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని యాదాద్రి అర్చకులు ఆశీర్వదించారు. సెక్రటేరియట్ లోని సీఎం ఛాంబర్ లో ఆయనను యాదాద్రి అర్చకులు కలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వచనాలు అందించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.